ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి దేవుడు తన విస్తారమైన కృపను మీకు అనుగ్రహించును గాక. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను బాగు చేసేదను. ఆమె నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను అని. ఏ రీతిగా ప్రభు మనల్ని బాగు చేస్తాడు, ఏ పరిస్థితుల్లో దేవుడు మనల్ని బాగు చేస్తాడు అని చూసినట్లయితే నిశ్చయంగా దేవుడు మన ప్రతి పరిస్థితిని బాగుపరచగలిగిన దేవుడు అయినాడు. ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ రీతిగా అంటే పాడైన అనుభవంలో లేకపోతే కూలిన అనుభవంలో ఉన్నావేమో కానీ, విరగ్గొట్టబడిన అనుభవంలో ఉన్నావేమో కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. నీ ఆత్మీయ స్థితి పాడైపోయిందా, నీ ఆరోగ్య స్థితి పాడైపోయిందా, నీ కుటుంబం జీవితం పాడైపోయిందా, నిశ్చయంగా ఈరోజు విశ్వసించండి, దేవుడు నిన్ను బాగు చేయగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ ఆత్మీయతను బాగు చేయగలిగిన దేవుడు, నీ విశ్వాస జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీకున్న వ్యాధి బాధల నుంచి దేవుడు నిన్ను విడిపించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ నిశ్చయంగా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. ఇంకా నా స్థితి బాగుపరచబడదండి, నా జీవితం పాడైపోయింది, చెదిరిపోయింది, ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకుంటున్నావా? ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు. ఇంకా అయిపోయిందా, అంత అయిపోయింది, శూన్యం అనుకుంటున్నావా? విశ్వసించండి, ప్రభు నీ కొరకు నూతనమైన కార్యాలు జరిగించే దేవుడు. ఆయన సమస్త సృష్టిని చేసిందే నీ కొరకు. అందుకే చెప్తా ఉంటాడు కదా, భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి పరచబడండి. ప్రభు మనం ఫలభరితంగా ఉండాలని కోరుకునే దేవుడైనా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడైనా. ఈరోజు అపవాది నీ జీవితంలో ఎన్నో భయంకరమైన అనుభవాలు తీసుకొని రావచ్చు. నీ శత్రువులు ఎంతో భయంకరంగా నేను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఆత్మీయంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా మొత్తం నలిగిపోయిన స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ ప్రభు నీతో చెప్తా ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తానని. ప్రభు నీ ప్రార్థన విని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకొని నిలబడు. దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభువు ఏ విషయాల్లో మనల్ని బాగు చేస్తాడంటే కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. ఆమె విశ్వాస సహితంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన రోగముల నుంచి మనల్ని విడిపించి బాగు చేసే దేవుడే ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే హిజ్కియా గురించి ఈ మాటలు రాయబడి ఉంటాయి. హిజ్కియా ఎప్పుడైతే తను మరణం అవుతున్నాడని తెలుసుకున్నాడో, గోడ తట్టు తనను ముఖాన్ని తిప్పుకుని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, మరలా యెషయా ప్రవక్త వచ్చి చెప్తా ఉంటాడు, హిజ్కియా నువ్వు కన్నీళ్లు విడిచుట దేవుడు చూచి ఉన్నాడు, ఆయన నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, ఆయన నిన్ను బాగు చేస్తాడు అని. నిశ్చయంగా ఈరోజు మరణపు అనుభవాల్లో ఉన్నావేమో ప్రియ దేవుని బిడ్డ, మరణపు అంచులలో ఉన్నావేమో, ఇంకా నీ ఎదుట మరణం తప్ప ఇంకేమీ కనిపించట్లేదేమో. అది అనారోగ్య పరంగా కావచ్చు, ఎన్నో పరిస్థితుల్ని బట్టి కావచ్చు, ఇంకా నేను చనిపోతానేమో మరణాపేక్ష కలిగిన వాడిగా ఉన్నావేమో. కానీ ప్రభు ఈరోజు ఇంకా మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను, నీ వ్యాధిని నేను తొలగిస్తాను, నేను మరణం నుండి నేను విడిపిస్తాను, మరణం నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు అయినాడు. ప్రియ దేవుని బిడ్డ మరణకరమైన వ్యాధుల నుంచి దేవుడు తప్పించుకెళ్ళిన దేవుడు, మరణపు ముళ్ళునే విరిచిన దేవుడు అయినా మరణం నుండి మన ప్రాణాన్ని విడిపించకుండా ప్రభు ఊరుక మౌనంగా ఉండడు. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో, దేవుడు నీ పాడైన ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేస్తాడు. మరలా నేను నీకు ఆరోగ్యాన్ని కలుగచేస్తాను, నా రెక్కల క్రింద నీకు ఆరోగ్యం కలుగుతుంది, క్రొవ్విన దూడల వల్ల మీరు గంతులు వేస్తారు అన్న రీతిగా హిజ్కియాకు దేవుడు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్లుగా, ఆయనను బాగు చేసి దేవుడు ఆయుష్నిచ్చినట్లుగా దేవుడు మిమ్మల్ని బాగుపరిచి మీ వ్యాధుల నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన బాగు చేసి దీర్ఘకాలిక వ్యాధులే కావచ్చు, మరణాంతకరమైన వ్యాధులే కావచ్చు, ఇంకే పరిస్థితి అయినా కావచ్చు. ప్రియ దేవుని బిడ్డ ఆరోగ్యపరంగా నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నా దేవుని యందు విశ్వసించు. ఆయన యెహోవా రఫా నిన్ను స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా ఆయన నిన్ను ఆరోగ్యపరంగా బాగు చేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నారు, కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినను మరలా బాగుపడుతురు. ఆమె ముందుగానే చెప్తూ వచ్చాను కదా, మరణకరమైన పరిస్థితి. కొంతమందికి ప్రాణం గురించి ఆశ లేదండి, బ్రతకాలనే ఆశ లేదు,
వీరేమి రాస్తూ ఉంటాడు విలాప వాక్యాల్లో, నాకు ఇక ఆశలే లేవనుకొని నేను అనుకున్నాను ప్రభా. ఈరోజు చాలా మందికి ఇక బ్రతకాలని ఆశలు చాలా మంది చెప్తా ఉంటారు. ఎన్నో చూశానండి నా జీవితంలో, ఎంతో కష్టపడ్డాను, ఎంతో ప్రయాసపడ్డాను, ఇంకా బ్రతకాలన్న ఆశ లేదు నాకు, ఇంకా మరణాపేక్ష కలిగి నేను ఉన్నాను అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ ఆరోగ్య పరిస్థితిని బాగుపరుస్తాడు. నిశ్చయంగా నీకున్న ఆ మరణాపేక్షలోంచి ప్రభు నిన్ను బాగుపరిచే దేవుడు. నీ ప్రాణం గురించి నువ్వు ఆశ విడిచినను దేవుడు నేను బాగు చేస్తానన్నాడు. ఈరోజు నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో ఉన్నావో ప్రభు పాదాలు పట్టుకొని హిజ్కియా చేసిన రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రభు నిశ్చయంగా నీకున్న మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన అనుభవాలు, ఇక నేను చనిపోతానే ఈ సమస్యకు పరిష్కారం, చావు తప్ప ఇంకే మార్గం లేదు. ఈరోజు చాలామంది చిన్న చిన్న విషయాలకు కూడా చచ్చిపోవాలనుకుంటారండి. ఎవరో మోసం చేశారనో, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారనో, లేకపోతే అందరి ముందు అవమానపరచబడ్డానో, అందరి ముందు నన్ను గేలి చేశారు, అవమానపరిచారని చెప్పి చాలామంది ఆశలు కోల్పోతూ ఉంటారు, నిరుత్సాహపడిపోతూ ఉంటారు. అప్పుడు నేను ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనుకుంటుంది ప్రియ దేవుని బిడ్డ. దేవుడు మరణ ముళ్ళునే విరిచి ఉన్నాడు. మరణము పైన దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. మరణమే మనకు ఏ హాని చేయలేకపోయింది. ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు మరణం కంటే గొప్పవా? మరణాన్ని ప్రభు చేయించి ఉన్న దేవుడే. మన కొరకు ఆయన మరణపు ముళ్ళని ప్రభు విడిచి ఉన్నాడే. రెండవ మరణం నీ పైన అధికారం చేయదని వాగ్దానం చేశాడే. ఆ నిశ్చయముగా మరణపు ముళ్ళను విరిచిన దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చలేడా? కుటుంబంలో ఏదో ఇబ్బంది కలిగిందనే, ఏదో సమస్య కలిగిందనో, ఓడిపోయానో, మోసపోయానో, నీ ప్రాణాన్ని నువ్వు వదిలేయాలనుకుంటున్నావా? దేవుని చేతికి అప్పగించు. దేవుడు నీ పరిస్థితిని బాగు చేసే దేవుడు. ప్రాముఖ్యంగా యవన బిడ్డలు చాలా తొందరపాటు కలిగి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవునికి సమయం ఇవ్వండి. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించే దేవుడు, మీ పరిస్థితిని మార్చే దేవుడు. కుటుంబంలో ఎన్నో భయంకరమైన అనుభవాలు గుండా ఈరోజు నువ్వు వెళ్తూ ఉండొచ్చు. చాలా మందిని చూస్తూ ఉంటామని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తర్వాత ఆ కుటుంబం అంతా ఒంటరి చేయబడుతుంది. భయంకరమైన అనుభవాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, నిందల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నీవు తీసుకున్న ఒక తొందరపాటు నిర్ణయము నీ జీవితం నిత్య నరకాగ్నిలో పడిపోవడం మాత్రమే కాదు, కానీ నీ వెనకున్న వారు కూడా, భర్త ఏదో అన్నారనో, భార్య ఏదో అన్నారనో, కుటుంబ సభ్యులు ఏదో అన్నారనో, బంధువులు ఏదో అన్నారనో, తల్లిదండ్రులు ఏదో అన్నారని చెప్పి తీసుకునే తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని నిత్య నరకాగ్నిలో పడివేయడమే కాకుండా మీ చుట్టూ ఉన్న జీవితాలు కూడా చీకటిలోకి వెళ్ళిపోన్నట్లుగా, అంధకారంలోకి వెళ్ళిపోయినట్లుగా నీవే చేస్తున్నావేమో. నిశ్చయంగా మరణకరమైన స్థితిలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రాణం గురించి నీకు ఇక ఆశ లేదనుకున్నా, ఎందుకు బ్రతకాలి? చాలా మంది అంటారు, ఎందుకు బ్రతకాలండి, ఎవరి కోసం బ్రతకాలండి అంటూ ఉంటారు. దేవుని కోసం బ్రతకండి. ఆయన నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. మనుషులు ఎవరు నీ కోసం ప్రాణం ఇవ్వలేదండి. ఆయన తన మహిమను విడిచి భూమి మీదకి దిగొచ్చింది నీ కోసమే ప్రియ దేవుని బిడ్డ. ఆయన కోసం బ్రతకండి. ఆయన నీకు ఆశ విడిచినను కూడా మనల్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. 147 కీర్తన 3వ వచనం చూస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిన స్థితిలో ఉన్నావా? మోసపోయి ఉన్నావా? మాటల ద్వారా గాయపరచబడి ఉన్నావా? నిశ్చయంగా ఈ అనుభవంలో ఉన్నా, ఇక నా హృదయం బద్దలైపోయిందండి అన్న అనుభవంలో ఉన్న ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన నీకు శరీరం మీద ఉన్న గాయాల్ని మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాంతరంగాల్లో ఉన్న బాధను కూడా తొలగించే దేవుడు ఆయన. ఆయనకి సమస్తము తెలుసు. దేవునికి మరుగై ఉన్నది ఏదీ లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుని సన్నిధిలో నిలబడండి. నీ రోజు నీ గుండె చెదిరిపోయిందేమో, బాధ వేదన హృదయం అంతా గాయపరచబడిన స్థితిలో ఉన్నావేమో, నిశ్చయంగా గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేసే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూస్తే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే రాయబడి ఉంది చూడండి, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. పాడైపోయిన స్థలాన్ని ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కుటుంబం చెల్లాచెదురైపోయిందేమో, అందరూ అనుకుంటున్నారేమో వీళ్ళ కుటుంబం పాడైపోయిందండి, ఇక తిరిగి వీరి కుటుంబం కట్టబడదు, వీరి ఆత్మీయ జీవితం కట్టబడదు, వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కట్టబడదు, అయిపోయింది, ఇంకా అయిపోయింది అని మనుషులందరూ మాట్లాడుతున్నారేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు పాడైన స్థలాలను బాగు చేసే దేవుడు. ఆయన విరుగబడిన దాన్ని బాగు చేసే దేవుడు అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు బాగు చేస్తాడు.
యెరూషలేము ప్రాకారాలు పాడైపోయాయండి. దేవుడు తన బిడ్డలను లేపి ఉన్నాడు. అవే ఆ మట్టితో, ఆ బూడిదతో వాళ్ళు గోడలు కడతా ఉంటే అందరూ కూడా హేళన చేస్తా ఉన్నారట. బూడిదతో వీరి కడతా ఉన్నారు. నక్క ఎగిరినట్లు ఎగిరితే, నక్క ఒకసారి ఎగురితే ఆ గోడలు కూలిపోతాయని హేళి చేస్తా ఉన్నారు. కానీ దేవుడు ఆ పాడైన స్థలములను మరలా నిర్మింపచేసిన దేవుడు. ఈ రోజు నీ జీవితంలో పాడైపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావేమో, మోడుబారిన అనుభవంలో ఉన్నావేమో. నీ వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, ఏదైనా ప్రియ దేవుని బిడ్డ, పాడైన స్థలములను దేవుడు బాగు చేసే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూస్తే ఇర్మియా గ్రంథం 3:22 ఉంది, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. ఈరోజు చాలా మంది ఈ మాటలు వింటుంటే కూడా అవిశ్వాసం, నాకెప్పుడు జరుగుతుందిలే, అవుతుందా, ఎంతో మంది సేవకులు ఇలాగే చెప్తా ఉంటారు. ప్రతి సేవకులు ఇలాగే చెప్తా ఉంటారు. విశ్వసించండి ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు మీ అవిశ్వాసాన్ని కూడా బాగు చేస్తాడంట. ఈరోజు చాలా మంది జీవితాలు అద్భుతాలు చూడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? గొప్ప కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అవిశ్వాసం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని సేవకులు దేవుని సంఘంలో నిలబడి చెప్పినప్పుడు ఎంతమంది ఆ మాటను అంగీకరిస్తా ఉన్నారు? దేవుడు అంటే మనిషి యొక్క అనుభవాలు, మనిషి యొక్క పరిస్థితులు ఎలా అయిపోయాయంటే వ్యతిరేకమైన మాటల్ని అంగీకరిస్తున్నారు, కానీ దేవుని ఆశీర్వాదాలను అంగీకరించలేకపోతున్నారు. అంటే ఏదైనా వ్యతిరేకమైన మాట వచ్చింది అనుకోండి, ఇప్పుడు పాస్టర్ గారే సేవకులే అక్కడ ఆ పులిపిట్ దగ్గర నిలబడి దేవుని మాటలు చెప్తూ గద్దిస్తున్నప్పుడు పాస్టర్ గారు నన్నే అంటున్నారు, నాకే చెప్తున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, ఏదో ఒక అనుభవం చెప్తున్నా కూడా ఏదైనా చెప్పినప్పుడు మాకే అని అంటారు. కానీ ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ స్థితి మారుస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆయన సన్నిధి నీకు తోడుగా నుండి చేస్తాడంటే ఎప్పుడు చెప్పే మాటలే కదా, నాకు కాదులే అన్నట్లుగా వదిలేస్తూ ఉంటారు. ఈరోజు విశ్వసించండి, ప్రభు మన అవిశ్వాసాన్ని బాగు చేసే దేవుడు అయినాడు. ఎక్కడ అద్భుతం జరుగుతుందిలేండి, ఎన్నో అనుకుంటాం, అయిపోతుందా అని అనుకుంటున్నారేమో. అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మీ ప్రతి పరిస్థితిని బాగు చేస్తాడు. మరలా మీరు కట్టబడినట్లుగా, అనేకులు ఎదుట మీ తల ఎత్తబడినట్లుగా, అనేకులు ఎదుట మీరు గొప్ప సాక్షులుగా నిలబడినట్లుగా, దేవుని స్తుతించినట్లుగా, దేవుని మహిమపరిచినట్లుగా దేవుడు మీ ప్రతి పరిస్థితిని మార్చి ఆయన చేతిలో గొప్ప పాత్రలుగా దేవుడు మిమ్మల్ని వాడుకోను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నేను బాగు చేస్తానన్నావు. ఈరోజు నీ బిడ్డలు ఏ స్థితిలో బాగుపరచబడాలని కోరుకుంటున్నారు, కానీ వారిని బాగు చేయని ప్రభా. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా అయ్యా, నిశ్చయంగా వారి హృదయ వేదనలో కావచ్చు, ఇక బ్రతకాలని ఆశ లేకపోయి ఉండొచ్చు, కానీ బిడ్డల్ని బాగుపరచండి, నెమ్మది కలగచేయండి, తిరిగి వారిని మరలా కట్టి అయ్యా వారిని నిలబెట్టి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు గొప్ప సాక్షులుగా వాడుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి, నీ సన్నిధిని తోడుగా నుండి నిత్యమైన కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.